భోగి మంటల్ని వెలిగించడం వలన యజ్ఞం చేసినటువంటి ఫలితం అనేది మనకి ఏర్పడుతుంది. భోగి రోజు ఏం చేయకూడదు? భోగి మంటల్ని వెలిగించేటప్పుడు ఇంట్లో ఉండే పాత సామాన్లు, అదే విధంగా వృక్షాల యొక్క దారువులు, వీటిని మాత్రమే భోగి మంటల్లో వెయ్యండి. టైర్లు, చెప్పులు ఇలాంటి వాటిని భోగి మంటల్లో వెయ్యరాదు. ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టేటటువంటి గొబ్బెమ్మలు అన్ని కూడా గౌరీ స్వరూపంగా మన శాస్త్రం తెలియజేసింది. ఈ గొబ్బెమ్మలన్నిటినీ ఏ రోజు పెట్టిన గొబ్బెమ్మని మన్నాడు తీసి పక్కన పెట్టి భోగి రోజున ఆ గొబ్బెమ్మలన్నిటినీ కూడా మంటల్లో వెయ్యాలి అని శాస్త్రవచనం. దానికి ప్రత్యామ్నాయంగానే ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని పసిపిల్లలకి దిష్టి తీసి భోగి మంటలో వేస్తాం. ఆ రోజు వరకు వాళ్ళ మీద ఉండేటటువంటి దుష్ప్రభావాలు గాని, దిష్టి గాని ఏవైనా ఉంటే అవి ఆ మంటల్లో కాలిపోయి ఆ పిల్లలకి భోగభాగ్యాలు కలగాలని భగవంతుడి సన్నిధానంలో, అగ్ని సన్నిధానంలో మనం ఆ విధంగా చేస్తాం. అలాంటప్పుడు కాళ్ళకి ధరించేటటువంటి పాదరక్షల్ని, టైర్లని, ఇలాంటి వాటిని ఆ యజ్ఞంలో దయచేసి ఎవరు వేయకండి.